ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత తండ్రి మరోసారి నీ బిడ్డలతో మీ మాటలను పంచుకునే గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, మీ యొక్క సంకల్పం నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడాలి అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలకు తండ్రి ఆత్మీయ ఆహారాన్ని పంచబోతుండగా సహాయం చేయండి. నీ బిడ్డలు కేవలం విలువారు మాత్రమే ఉండి వారిని వారు మోసగించుకోకుండా తండ్రి విన్నటువంటి మాట ప్రకారం వారి యొక్క ప్రవర్తనను బ్రతుకులను మార్చుకొని నీకిష్టలుగా జీవించే గొప్ప అవకాశం నీ బిడ్డలకు దయచేయమంటూ, మరి ముఖ్యంగా మీ మాటలు చెబుతున్నటువంటి నాకును మీ ఆత్మ సహాయం దయచేయమంటూ యేసునామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. రైట్, మంచిదండి. మరి చాలా కాలం తర్వాత మరొకసారి మీతో దేవుని యొక్క మాటలు పంచుకునే గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చినందుకు మనందరము తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామమునకే మహిమ కలుగును గాక, ఆమేన్. రైట్, ఈరోజు మనం ఒక అంశాన్ని మనం నేర్చుకుందామండి. అంశం పేరు ఏంటంటే పాతాళము. పాతాళము అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. సాధారణంగా మనిషికి శుభవార్తలు అంటే చాలా ఇష్టం. శుభవార్త, మంచి మాటలు చెబుతుంటే ఎక్కువ ఆసక్తి చూపుతారు, కానీ చెడు వార్తను వినటానికి ఇష్టపడరు. ఏదన్నా చావు కబురు కానీ, చావు గురించినటువంటి వార్త కానీ, ఏదన్నా గబక్కన పిల్లవాళ్ళు ఏదన్నా అనకూడని మాట ఏదన్నా అంటే, రేయ్ నోరు మురుసుకో, ఏం మాటలు నువ్వు మాట్లాడేది, ఆ మాటలు మాట్లాడకూడదు అని చెప్పని మనం అంటూ ఉంటాం. కొంతమంది అయితే కొంచెం ముందుకెళ్ళి పైన తదాసు దేవతలు ఉంటారంట, ఇక జరిగింది అన్న మాట నెరవేరిద్ది అని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక మనిషి బాధ కలిగించేటటువంటి మాట అయినా, ఆనందం కలిగించేటటువంటి మాట అయినా, ఏదైనా కానీ చెబుతున్నారంటే మన మనిషి యొక్క జీవితంలో ఆనందమే కాదు దుఃఖం కూడా ఉంటుంది. దుఃఖకరమైన రోజు ఏంటి అని మనం ఆలోచిస్తే మనం అందరం మరణ దినము దుఃఖకరమైన రోజు అని అనుకుంటాం. అందుకే మరణం గురించి కూడా బైబిల్లో బోధించేటటువంటి వారు ఎక్కువగా బోధించరు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనలను బట్టి మనుషులు అంతే ఒక అలవాటు పడిపోయారు కాబట్టి, ఒక ఆలోచనకు అలవాటు పడిపోయారు కాబట్టి ఆ ఆలోచన ప్రకారమే దేవుడు చేసేటటువంటి మేలులు మాత్రమే పంచుకుంటున్నాము. కానీ బైబిల్లో ఇంకా ఎన్నో పదాలు ఉన్నాయి. అదే పాతాళం. ఈ యొక్క పాతాళం అనేటటువంటి మాట మనకు చాలా తక్కువగా వింటాం. ఎందుకంటే మనకు పరిచయం చేసేటటువంటి వారు అంతగా పరిచయం చేయకపోవటం వలన పాతాళం అనేటటువంటి మాటను మనం వినటానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే మనం మరణాన్ని మనం ఇష్టపడం కాబట్టి, అలాగే పాతాళం అన్నా, బాధ అన్నా, నరకం అన్నా మనం వినటానికి ఇష్టపడం. అది బాధ అయినా కానీ, అది బాధకరమైనటువంటి మాట అయినా కానీ ఏదో ఒక రోజున మాత్రం మనం మరణించాల. మనం బాధపడినా బాధపడకపోయినా ఒకరోజు ఉంది, ఆ దినం మాత్రం మనందరము మరణించాలి. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటి ఆలోచన మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడతాం. మరణానంతరము మరొక జీవితం ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మరణించి మరలా 3 దినాలు భూగర్భంలో ఉండి మరలా 3వ దినాన తిరిగి లేచి ఇదిగో మరణానంతరము ప్రతి మనిషికి జీవితం ఉన్నదని చూపించి పరలోకం వెళ్ళినటువంటి మహానుభావుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని ధరించుకున్నటువంటి మనందరము, ఆయన్ని నిజరక్షకుడిగా నమ్మినటువంటి మనందరము మరణానంతరం మన ఒక జీవితం ఉన్నది అనేటటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ఈ భూమి మీద బ్రతకుతామో అప్పుడు మన యొక్క ప్రవర్తనను మనము సరిచేసుకుంటూ దేవుడంటే భయం కలిగి ఈ జీవితం అల్పకాలమైనటువంటి జీవితము, ఈ జీవితం కాదు మన జీవితము,
మనదొక జీవితం ఉంది, మనదొక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలిగి మనము జీవిస్తాము. మనమందరము తండ్రి అయిన దేవునిలో ఉన్నాము. ఒకప్పుడు ఆదాములోనికి వచ్చాము. ఆదాములో నుంచి మరి ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీదకి మనందరం విస్తరిస్తూ వస్తున్నాం. మనకు ముందు తరాల వాళ్ళు ఎంతోమంది మరణిస్తారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎంతోమందిని మనము తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చివేసి వస్తున్నాము. కానీ ఎక్కడికి వెళుతున్నారు అనేటటువంటి ఆలోచన మాత్రం మనం చేయటంలా. ఎంతోమందిని మరణించిన వాళ్ళని చూస్తున్నాము. రేపటి దినాన మన మరణ దినం కూడా వస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మనం తెలుసుకోలేకపోతే చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి మనిషికి మరణం ఉంది. కీర్తన 89వ కీర్తన 86వ కీర్తన 36వ వచనము 48వ వచనము 89వ కీర్తన 48వ వచనము మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకున్నవాడెవడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అని దేవుడే అంటున్నాడు. పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే మరణం అనేది ఈ శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోవటమే మరణ దినం భూమి మీద. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది నిజం. ఏదో ఒక రోజున కొంచెం ముందో కొంచెం వెనకో ఏదో ఒక దినాన్ని మనందరం మరణించాలి. మరణించేలోపు పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. తప్పించుకోవాలా. ఈరోజు ఉన్నటువంటి కాలంలో కరోనా ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. భయంకరమైనటువంటి ఈ యొక్క వైరస్ విస్తరించి ఎంతోమందిని, మహామహులైనటువంటి వారిని, ఘనులైనటువంటి వారు ఎంతోమంది మరణించి ఆ యొక్క కరోనా బారిన పడి మరణించి వెళ్ళిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రిమి బారి నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నాము. శానిటైజర్లు వాడుతున్నాము, మాస్కులు, ఒక మాస్క్ కాదని డబుల్ మాస్కులు కూడా వాడుతున్నాము, సామాజిక దూరాన్ని పాటిస్తున్నాము, జాగ్రత్తలు పడుతున్నాము. ఆ కరోనా మన దగ్గరకు రాకూడదు, ఆ కరోనా మనల్ని ఆవహించకూడదు, ఆ కరోనా బారి నుండి మనం మరణించకూడదు అనేటటువంటి ఆలోచనతో కేర్ తీసుకుంటున్నాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే పాతాళం వశం కాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పాతాళం వశము కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మరణించేలోపు మనము పాపం లేకుండా బ్రతకాల. యోబు గ్రంథము 24వ అధ్యాయం. పాతాళం ఎవరిని పట్టుకుంటుందో చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు ఉష్ణము చేత మనం అన్నం వండేటప్పుడు ఆ వేడి ఎప్పుడైతే క్రింద పెడతామో ఆ వేడికి ఆవిరేమవుతుంది? పైకి వస్తుంది. ఆ ఉష్ణం ఆవిరికి మనకు పైకి వస్తుంది. అలాగే మన యొక్క సముద్రాల్లో కూడా ఆ వాతావరణం కొన్ని మార్పులు జరిగి ఆ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ అంతా వేడి చేయటం వల్ల ఆవిరి మేఘ రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఆ ఆవిరి మేఘ రూపంలో వెళ్ళినటువంటి పైకి వెళ్ళినటువంటి ఆ ఆవిరి వాటరు మరలా వర్షం రూపంలో కిందకు వస్తే భూమిని తడుపుతుంది. అలాగే ఉష్ణము చేతను నీళ్లు ఎగిసిపోవునట్లు ఏ విధంగానైతే ఒక మంట కింద పెట్టినప్పుడు ఏ విధంగానైతే ఆవిరి పైకి వెళ్ళిపోతుందో పాతాళం కూడా ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసినటువంటి వారిని పట్టుకుంటుందంట. పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? పాతాళము పాపము చేసినటువంటి వారిని పట్టుకుంటుంది. దేవుడు కూడా పాపం చేసిన వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. మనం ఈ భూమి మీద బ్రతికిన ఈ కొద్ది కాలము పాపము చేయకుండా బ్రతికితేనే మనం సేఫ్, మనం తప్పించుకోనగలము.
దేవుడు కూడా ఏమంటున్నాడంటే 5వ కీర్తన 4వ వచనం, 5వ కీర్తన 4-5 వచనాలు చూడండి. నీవు దుష్టత్వమును చూసి అంటే చెడును చూసి నువ్వు ఆనందించు దేవుడు కాదు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. పాపము చేయు వారందరూ నాకు అసహ్యులు అనే మాట ఉంటుంది. డాంబికులు నీ సన్నిధిని నిలవరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవాళ్ళు ఎవరికి అసహ్యులు? దేవునికి అసహ్యులు. మనకి ఏమి లేదండి, 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళం. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళం. పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. పరలోకంలో దేవుడే ఉంటాడు, దేవదూతలు ఉంటాయి, ఇంకెవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు, దేవదూతలు, కోటాను దేవదూతలు. అలాగే భూలోకంలో ఎవరుంటారు? భూలోకంలో ఎవరుంటారండి? భూలోకంలో మనుషులు ఉంటారు. భూలోకంలో ఎవరుంటారు? మనుషులు. పరలోకంలో దేవుడు ఉంటాడు, భూలోకంలో మనుషులు ఉంటాడు. పాతాళంలో ఎవరుంటారు? పాతాళంలో ఎవరుంటారండి? పాతాళంలో మరణించినటువంటి వారందరూ పాతాళానికి వెళ్తారు. ఓకేనా? అర్థమవుతుందా? ఆత్మ శరీరం కలిగి దేహంలో ఉన్నటువంటి వారు భూలోకంలో ఉంటారు. ఆత్మ అయినటువంటి దేవుడేమో పరలోకంలో ఉన్నాడు. ఆత్మ శరీరాలను విడిచిపెట్టినటువంటి ప్రతి ఆత్మ ఎక్కడ ఉందంటే పాతాళంలో ఉంది. ఆ పాతాళంలో కూడా 3 ప్లేసులు ఉన్నాయి. 1 అగాధము, 2 నెమ్మది పొందు స్థలము, 3 అగ్నిగుండం. ఏమేమండి? నెమ్మది పొందు స్థలము, అగాధము, అగ్నిగుండం, యాతన పడు స్థలము. ఈ మూడు పాతాళంలో 3 ప్లేసులు ఉన్నాయి. మరణించినటువంటి మనిషి యోబు గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. వారు మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. 13వ వచనం చదువు తల్లి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎంత సమయంలో పాతాళానికి వెళ్ళిపోతారు? శ్రేయస్సు కలిగి భూమి మీద జీవిస్తారు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. అంటే మరణం, పాతాళానికి మనం వెళ్ళేటటువంటి ద్వారం ఏంటంటే మరణం. మరణించిన తర్వాత మనం చనిపోతాము, ఇక గాలిగా మట్టిలో మట్టిగా మనం కలిసిపోతే ఇక మనకి ఏం లేదనుకుంటున్నామేమో. కాదు, పాతాళానికి దిగి వెళ్ళిపోతాం. మన ఆత్మలు, మన శరీరంలో ఇప్పుడు కరెంట్ ఉంది, పోయింది కాబట్టి ఫ్యాన్లు ఏం తిరగట్లా. కానీ అది ఒక శక్తి. ఆ కరెంటు, ఆ యొక్క శక్తి ఉన్నప్పుడు ఆ ఫ్యాన్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ శక్తి వెళ్ళిపోయింది కాబట్టి నిర్జీవంగా ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద దేహాలు కూడా నిర్జీవంగా ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనంలో ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్న. ఆత్మకు మరణము లేదు. ఆత్మకు మరణము లేదండి. ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మకు చావు లేదు. ఒక కరెంటుకు, ఒక శక్తికి చావు ఉండదు, కరెంటుకి చావు ఉండదు. ఒక సూర్యుడు ఎంతో కాలంగా మండుతున్నాడు, దానికి చావు లేదు. క్రీస్తు 2వ రాకడ వరకు అది అదే విధంగా మండుతూనే ఉంటుంది. మనలో కూడా ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది, అదే ఆత్మశక్తి. మరణానంతరం విడిపోతుంది ఆత్మ. ఫలానా వ్యక్తి మరణించి వెళ్ళిపోయాడు అంటాం, ఫలానా సత్యం మరణించి వెళ్ళిపోయాడని అంటాం. అంటే ఈ శక్తి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు భూమి మీద మనం చేసినటువంటి మంచి క్రియలను బట్టి పరదేశం అనేటటువంటి నీతిమంతులు ఉండేటటువంటి స్థలానికి ఆత్మ వెళుతుంది, లేకపోతే భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్తుంది. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో మనం అంతకుముందు చదువుకున్నటువంటి మాటలు ఇవన్నీ. ధనవంతుడు లాగ సందర్భంలో ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత వెంటనే ధనవంతుడికి బాధ ప్రారంభమైంది. బాధపడుతున్నాడు, పాతాళంలో యాతన పడుతూ. ఆ మాట చదువమ్మ. 16వ అధ్యాయం లోకసువార్త 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున
ఆనుకొనుటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతను పాతాళంలో బాధ ప్రారంభమైంది ధనవంతుడికి. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళాడు. ఆ ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధ ప్రారంభమైంది. మనం ఏమనుకుంటాం, చనిపోతే బాధలు ఉండవు అనుకుంటాం. కానీ ధనవంతుడికి బాధ ఎప్పుడు ప్రారంభమైంది? చనిపోయిన తర్వాతే బాధ. చనిపోయిన ఆత్మ బాధపడుతుంది, పాతాళంలో యాతన పడుచు, అగ్ని జ్వాలలలో యాతన పడుచు అబ్రహామును చూసి బతిమలాడుకుంటున్నాడు నీటి సుక్క కోసం. నా నాలుకను చల్లార్చు అని లాజరు బొమ్మని చెప్పి నీటి సుక్క కోసం బతిమలాడుకుంటున్నాడు. అంటే ప్రతి మనిషి ఈ భూమి మీద బ్రతికినంత కాలము, ఈ అల్పకాలము, ఈ కొద్ది కాలము 60-70 సంవత్సరాల జీవిత కాలంలోనే మనము మరణిస్తే మరొక భయంకరమైనటువంటి లోకానికి ఆత్మ వెళ్ళాలి. ఆ భయంకరమైనటువంటి లోకమే అగ్నిగుండము. ఆ అగ్నిగుండం భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలం అది. ఆ స్థలంలోనికి నేను వెళ్ళకుండా ఉండాలి అంటే మన ఆత్మను మనము రక్షించుకోవాలి. మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలా? మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే యేసు దగ్గరకు రావాలి. వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యాన్ని మనం ఏ విధంగా అంగీకరించాలా? సాత్వికముతో అంగీకరించాలి. వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలి? ఎందుకు అంగీకరించాలంటే మనం ఆత్మ నరకానికి వెళ్ళకుండా మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంటే మన ఆత్మలను రక్షించుకోవాలి అంటే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయ్యి భూమి మీద కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మన పాపాలన్నీ కడగబడితే, పాపము లేకుండా మన జీవితాలు మరణించే లోపు కనుక మనం బ్రతకగలిగితే దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని మనం స్వతంత్రించుకోగలం. పాతాళాన్ని తప్పించుకోవాలి మనం. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే, క్రిందనున్న, ఎక్కడుంది పాతాళం? క్రింద ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకును. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అంటే బుద్ధిమంతుడు బుద్ధి కలిగి ఆలోచించాలి, వివేకం కలిగి. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను అన్నాడు. కనుక మనందరం బుద్ధిమంతులమై దేవుడు ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళాలి అంటే పాతాళాన్ని తప్పించుకోవాలంటే మనము పాపము చేయకుండా బ్రతకాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ, దేవుని యొక్క మాటను, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం లేకుండా మనం జీవించగలగాల. యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, మనమేముంటామని అనుకుంటాం. లేదు, ఉండగలము. అలాగే ఉండాలి. అటువంటి మంచి ప్రవర్తన కలిగి మనం ఉంటేనే మనము, మన భర్తలు, మన కుటుంబాలను మనం మార్చుకోగలం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి అంటే మన ప్రవర్తనను, ప్రార్థనకు వస్తున్నటువంటి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాపాడుకొనగలిగితేనే మన ఇంట్లో ఉన్నటువంటి మన భర్తలను మనం వాక్యము లేకుండానే మీరు మార్చుకొనగలరని చెప్పని పేతురు గారు చెబుతున్నాడు. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలన వారిలో ఎవరైనాను, పురుషులలో ఎవరైనా వాక్యముకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే
తమ భార్యల నాడవాడి వలన, భార్యలో నడిచే పవిత్రమైనటువంటి ప్రవర్తన, ప్రార్థనకు వెళ్ళేటటువంటి స్త్రీలు బుద్ధి ఎటువంటి విధంగా ఉంటారు, అటువంటి ప్రవర్తన మనం ఎప్పుడైతే మన క్రియల్లోనికి తీసుకొస్తామో అప్పుడు భయంతో కూడిన నీ పవిత్రమైనటువంటి ప్రవర్తన వలన వాక్యము లేకుండానే వారిని మనస్సు మార్చి వాక్యంలోనికి రాబట్టవచ్చును. కనుక మనం క్రియలు మార్చుకోవాలి. పాపము లేకుండా దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఇదిగో పలానా స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు అంటే ఇదిగో ఈ విధంగా ఉంటారు, లేకపోతే పలానా క్రైస్తవ పురుషులు అంటే ఈ విధంగా ఉంటారనేటటువంటి భయంకరమైన మన ప్రవర్తన చూసి వారు మారు మనసు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మన ప్రవర్తనే మారలేదనుకోండి, ఇంటికి వెళ్ళి పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం అనుకో, ఇంటికి పోయిన తర్వాత పక్కింటి వాళ్ళతో కాని రాని మాటలు, సరసోక్తులని, బూతులని ఇటువంటి మాట్లాడుతున్నాం అనుకో, ఉపయోగం లేదు. నోటి నుంచి వచ్చు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ జనాన లెక్క చెప్పాలా మనందరం దేవుడికి. దేవుడి యొక్క న్యాయపీఠం ముందు మనందరం నిలబడాలా. మంచి క్రియలకు చెడ్డ క్రియలకు ఆయనకు తీర్పు తీసే జనాన మనందరము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనము. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఈ భూమి మీద మనం జరిగించినటువంటి క్రియలు, పనులు, దేవుని పనులు చేస్తున్నామా లేకపోతే మన పనులు చేసుకుంటున్నామా, చెడు పనుల్లో ఉన్నామా, భూమి మీద మనము జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుడు మనం పరిశోధించి తెలుసుకుంటున్నాడండి. దేవుడు ప్రతి మనిషిని గమనిస్తున్నాడు, ప్రతి మనిషిని దృష్టిస్తున్నాడు. ప్రతి మనిషి యొక్క హృదయ తలంపులు ఆయనకి తెలుసు. నువ్వు కూర్చుంటం లేదు, నువ్వు లేచుటా తెలుసు. 139వ కీర్తన మొదటి నుంచి అంటాడు, నువ్వు కూర్చుంటం లేదు, నాకు లేచుటా తెలుసు. నీ యొక్క హృదయం నాకు తెలుసు, నోటి నుంచి నీ మాట రాకముందు అది మొత్తం నాకు తెలుసు అని చెప్పని అంటాడు. కనుక మనము మన యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉండాలంటే, మన సహోదరుల ఎదుట, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం మన భక్తి జీవితం మనం కొనసాగించుకోకూడదు. దేవుని ఎదుట నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని ఎదుట నా హృదయం యొక్క శుద్ధి ఏ విధంగా ఉందనేటువంటి ఆలోచన కలిగి మనము జీవించాలి. లేదు నేను ఈ విధంగానే వేషధారణ కలిగి ఇటువంటి జీవితాన్ని జీవిస్తాను అనుకుంటే నీ పక్కన ఉన్నటువంటి వారిని కాదు, నీ సహోదరుని కాదు, పాస్టర్ గారిని కాదు, అది ఎవరిని కాదు మోసం చేస్తుంది, మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నట్లు. ఎందుకంటే భయంకరమైనటువంటి తీర్పు దినం ఒక రోజున ఉంది. అవి క్రియలు మంచివైనా సరే, శరీరంతో చేసినటువంటి, దేహంతో చేసినటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ రెండింటి విషయమై ఒకనొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడి తీర్పులోనికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. మనం మంచి క్రియలు చేస్తే దేవుడి ఎదుట తల ఎత్తుకొని మనం నిలబడగలము. చెడ్డ క్రియలు చేస్తే మనం భయంకరమైనటువంటి పాతాళానికి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ పాతాళం అంటే భయం లేకుండా పోవటం వలన ఈరోజు ఉన్నటువంటి మనిషి ధైర్యంగా పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడండి. ధైర్యంగా పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. మరణానంతరం మరొక జీవితం ఉంది, పాతాళ లోకం ఉంది. ఆ లోకం గురించి ఒక సమయంలో దెయ్యాలే బాధపడుతున్నాయి, దెయ్యాలే భయపడుతున్నాయి. చూద్దాం లోకాసు వార్త 8వ అధ్యాయం 32వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 32వ వచనము. దెయ్యములు అంటే శరీరము లేనటువంటి దెయ్యాలు కొన్ని శానా అనేటటువంటి అతనికి పట్టిని, కొన్ని దెయ్యాలు శానా దెయ్యాలు ఒక అతన్ని పట్టిని, క్షమించండి, ఒక అతనికి చాలా దెయ్యాలు పట్టిని. అతను ఎక్కడున్నాడు? శ్మశానంలో ఉంటున్నాడు. అతడు యేసుక్రీస్తు వారిని చూసి ఒక మాట అన్నాడు. చూద్దాం 8వ అధ్యాయం 32 లోకాసు వార్త 30 నుండి చదవమ్మా. 30 నుండి. యేసు నీ పేరేమని అడగక చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను కనుక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దెయ్యాలు వేడుకుంటున్నాయండి, దెయ్యాలు వేడుకుంటున్నాయి. ఏమని వేడుకుంటున్నాయి? యేసుక్రీస్తు వారిని పాతాళములోనికి పోవుటకు మమ్మల్ని ఆజ్ఞాపింపవద్దు, పాతాళానికి మమ్మల్ని పంపొద్దయ్యా,
నీ నోటి అమ్మట మీరు పాతాళానికి వెళ్ళండి అనేటటువంటి మాట రానీకయ్యా. ఎందుకంటే పాతాళంలో భయంకరమైనటువంటి యాతన పడేటటువంటి బాధ ఉంది అక్కడ. ఆ బాధ నుంచి మేము ఆ బాధలోకి మేము మరలా వెళ్ళలేము. అదిగో ఆ పందులో ఉండి ఆ పందుల్లోకి వెళ్తామని చెప్పని ఆ పందుల్లోకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఒక దెయ్యమే పాతాళానికి భయపడుతుంది. ఒక శరీరం లేనటువంటి దెయ్యమే పాతాళానికి భయపడుతుంది. మరి శరీరం కలిగి దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనందరము దేనికి భయపడుతున్నాము? పాతాళానికి భయపడుతున్నామా? పాతాళానికి భయపడుతున్నటువంటి దెయ్యాలకు భయపడుతున్నామా? దెయ్యం అంటేనే మనకు భయం, వాటికేమో పాతాళం అంటే భయం. ఈ లెక్కలు మన పాతాళం అంటే ఇంకెంత భయపడాలా? చాలా భయపడాలి. కనుక పాతాళం అంటే చాలా భయంకరమైనటువంటి లోకం. అది అగాధము, అది అపరిమితముగా తన నోళ్ళు తెరుచుకొని పాపము చేసినటువంటి వారందరిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. మరణానంతరము దేవుని యొక్క పనిలో ఉండకుండా సత్క్రియలు అనేటటువంటి ధనాన్ని మనం సంపాదించుకోకుండా మనం యొక్క విశ్వాస జీవితాన్ని అంతం వరకు కొనసాగించకుండా మధ్యలోని మరలా తప్పిపోయినటువంటి వారిగా గనక మనం ఉంటే నో డౌట్ అందరూ పాతాళానికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. లేదు, మనం బ్రతికినటువంటి ఈ అల్పకాలం ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. ఈ క్షణం ఉన్నాం, కాసేపటికి ఏమవుతుందో మనకు తెలియదు. ఎన్నో మరణాలు, కరోనా మరణాలు ఎన్నో చూసాం. ఎన్నో భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు చూస్తున్నాము. బళ్ళు మీద బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే అది దేవుని కృప. ఎన్నో మరణాలు, యాక్సిడెంట్లు చూస్తున్నాము. ఈ మన జీవితం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి జీవితాలు మన అన్నివి. ఈ క్షణంలో కాసేపటికి ఏమవుతామో తెలియదు. ఊపిరి ఉండగానే, వయసు ఓపిక ఉండగానే, వయసు ఉండగానే, మనలో జీవం ఉండగానే దేవుని మాటలు వినేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిగా మనందరం ఉండి వాక్యాన్ని నేర్చుకుందాం, అనేకులు ప్రకటిద్దాం, ప్రకటించేటటువంటి వారికి సహకారులుగానన్నా ఉందాం. ఆ సహకారుల పేరు కూడా జీవగ్రంథం ముందు రాయబడి ఉంది అని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ఏ పనిలో? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు. కనుక వారికి సహాయం చేయము, వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. క్రిందమ్మా, ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఆ సహకారుల పేరు మన యొక్క దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో కనుక మన సహకారులుగా ఉండి మన యొక్క కష్టార్జితాన్ని కనుక దేవుని యొక్క సువార్త పనికి నిమిత్తం వాడుతూ ఉంటే మన యొక్క సహకరించినటువంటి సహకారుల పేరు కూడా ఎక్కడ ఉంటే జీవగ్రంథంలో కనుక మన పేరు ఉందంటే మనం పరలోకానికి వెళ్ళిపోయినట్టే. ఎవడి పేరైనాను జీవగ్రంథం అందు లిఖింపబడి ఉండదో వాడు ఏం చేస్తాడు? అగ్నిగుండానికి అంటాడు, పాతాళానికి. ప్రకటన గ్రంథం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. చదువు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండం ఏడుంది? పాతాళం. జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలి అంటే దేవుడు మనం చేసేటటువంటి పనులు, మనం చేసేటటువంటి క్రియలు మనం బాగుండాలా, మన క్రియలు మనం బాగుండాలా. అలాగే రాజ్య సువార్త విస్తరణలో మనందరం భాగస్వాములు కావాలి. మనం ప్రకటించగలిగితే ప్రకటించాలి, లేకపోతే ప్రకటించేటటువంటి వారికి సహకారులుగానన్నా ఉండాలి. మేము ఉన్నాం చూడండి. నేను నా పని చేసుకుంటూ నేను స్వార్థ అనేక చోట్ల తిరిగి స్వార్థ ప్రకటిస్తున్నాను. రూములు తీసుకొని కూడా రూమ్ రెంట్లు కట్టుకుంటా కూడా, మరి నందిపాడులో రూమ్ రెంట్ కట్టుకుంటా కూడా నేను స్వార్థ ప్రకటిస్తున్నాను. నా పని నేను చేసుకుంటాను. దాదాపు 2-3 ఏళ్ళు నెలకు ఖర్చు పెడతాను స్వార్థ పని నిమిత్తం. ఎందుకంటే మన ఈ యొక్క ధనం పరలోక ధనంగా మార్చుకుంటున్నాను. దేవుని యొక్క స్వార్థ పనిలో నేను పాలిభాగిన జీవగ్రంథంలో నా పేరు రాయబడాలి అనేటటువంటి ఆలోచన కలిగి ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క స్వార్థ పని నిమిత్తం మరి నా యొక్క ధనాన్ని ఖర్చు చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సంతోషపెట్టడానికి, మనుషులు ఏదో సంతోషపెట్టడానికి కాదు. మనుషుల యొక్క ఆలోచనలు ఎట్టండి అంటే పెడితే పెళ్ళి, లేకపోతే చావు. మనుషులు ఏ రోజు ఒకే ఆలోచన కలిగి ఉండరు. ఈరోజు మనం గొప్పగా పోయినటువంటి వ్యక్తి ఒకనొక రోజున చాలా దారుణంగా మాట్లాడతాడు. మనుషుల యొక్క నమ్మిక కాదు, మనుషుల యొక్క మెప్పు కాదు,
దేవుని మెప్పు మనకు ఉందా లేదా అనేది మనందరం ఆలోచించుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, పాతాళము అనేది భయంకరమైనటువంటి లోకం, యాతన పడేటటువంటి స్థలం. మరణానంతరం ఆత్మ జీవితకాలం యాతన పడేటటువంటి స్థలం అది. ఈ భూమి మీద తప్పు చేసినటువంటి వారికి ఏ విధంగానైతే 7 సంవత్సరాలు యావజ్జీవ 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు, అలాగే ఈ శరీరంలో ఉండగా మన ఆత్మ తప్పు చేస్తే, పాపం చేస్తే మనం అనంతకాలము ఆత్మజీవిత కాలం, అది ఎన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కూడా తెలియదు. భయంకరమైనటువంటి అగ్నిగుండము మరణానంతరం మన కోసం నోరు తెలుసుకొని ఎదురు చూస్తుంది. కనుక మనం మరణించే లోపే మన యొక్క ప్రవర్తన, మన బ్రతుకులను మార్చుకొని, మన ప్రవర్తన వలన మన కుటుంబంలో ఉన్నటువంటి మన భర్తలను, బిడ్డలను అందరూ మార్చుకొని సజీవ యాగముగా మనం బ్రతికుండగానే మన శరీరాలను దేవుని పనికి సమర్పించాలి. మన ప్రవర్తనను చూసి, మన యొక్క ప్రవర్తనను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని లాగేటటువంటి ప్రయత్నమే ఇదంతా. ఎంతో భారంతో కూడినటువంటి ఈ యొక్క సేవ అనేది, దేవుని యొక్క పని అనేది. కనుక ఎంత బాధ అయినా కానీ అసలు ఈ సమయంలో, ఈ టైంలో నేను ఇక్కడికి రావాల్సింది కాదు. చాలా పనులు ఉన్నాయి, ఎన్నో మాటలు పడి కూడా ఇక్కడికి ఒక అరగంట సువార్త ప్రకటించు అని చెప్పంటే నేను ఇక్కడికి వచ్చి ఆ బాధ లేదో, మనుషులు ఎన్ని అనుకున్నా కానీ పడదాములే అనేటటువంటి ఆలోచన కలిగి, ఎవరెన్ని అనుకుంటే నాకెందుకు, నాకు సువార్త ప్రకటించే అవకాశం వచ్చింది, వచ్చి చెప్పానా లేదా, నా దేవుడిని నేను సంతోషపెట్టానా లేదా అనేటటువంటి ఆలోచన కలిగి నేను ఇక్కడికి వచ్చాను. కనుక ప్రియులారా, మా కష్టాన్ని, మా యొక్క ఆ ఆలోచనని, మా యొక్క తపనని మీరు అర్థం చేసుకొని మీ ఆత్మను రక్షించుకోండి. దేవుడు ఉన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవడం. పొరపాటును కనుక మరణించే లోపు మనలో పాపం ఉండి కనుక మరణిస్తే భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక మనం ఉండగలము. ఎందుకని ఉండగలమంటే మనం యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని మన క్రియలను మనం మార్చుకుంటూ, మనం తెలియకుండా ఏదైనా చేసినటువంటి తప్పులు ప్రతిదినం ఆయన యొక్క రక్తంలో పాపక్షమాపణ అడుగుతూ, ఆయనలో ఉంటూ, ఆయన యొక్క స్వార్థ పనిలో సహకారులుగా ఉంటూ పోతే మన యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ జీవగ్రంథంలో రాయబడితే మాత్రం మనందరము సేఫ్ జోన్, పరలోకానికి వెళ్ళిపోయినట్టే. లేదా జీవగ్రంథంలో పేరు భయంకరమైన అగ్నిగుండం, ఎవరి పేరైనా జీవగ్రంథంలో లేని ఎడల వాడు అగ్నిగుండంలోకి పడద్రోయబడి. కనుక అగ్నిగుండానికి వెళ్తారు. దేవుడు ఉన్నటువంటి యుగ యుగాలు ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి లోకానికి వెళ్తారు. మిమ్మల్ని మీరే, మీ ప్రవర్తనలు మీరే పరిశీలించుకుంటూ దేవుని యందు ఇష్టలుగా బ్రతుకుతూ పాపం లేకుండా జీవించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.